ఈ రోజు నీకు వ్యాక్సిన్ ఉంది, రెడీ అవ్వు. టైం అవుతుందిలే. పళ్ళు రాలగొడతా. నువ్వేంటి జుట్టు ఎరబోసుకుని అమ్మ దగ్గర కూర్చుంటున్నావంట. అమ్మమ్మ నన్ను భయపడిస్తున్నాను. ఎందుకు నవ్వుతో చెప్పు అసలు రీజన్ లేకుండా. ఓకే, ఫ్రూట్స్, నట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ తినాలి. సండే మాత్రం నీకు నచ్చిన ఫుడ్ పెట్టమన్నారు. సండే చికెన్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, బ్రౌనీస్, మ్యాగీస్. సో ఇప్పుడు పూర్వీకి టీడార్ అండ్ హెచ్పివి నథింగ్ బట్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ఈ రెండు ఇప్పుడు వేస్తాం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైట్ ఆఫీషియల్. అండ్ ఈరోజు ఏంటంటే ఒక వీకెండ్ వ్లాగ్ షూట్ చేస్తాను. సో మార్నింగే లేచాను, క్లాస్కి వెళ్ళి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎప్పటి నుంచో మా పూర్విక అడుగుతుంది, అదేంటంటే పూర్వీ లే, ఎప్పటి నుంచో అడుగుతున్నా కదా వ్యాక్సిన్ అని. ఈరోజు నీకు వ్యాక్సిన్ ఉంది, రెడీ అవ్వు. టైం అవుతుందిలే. 11 అవుతుంది టైం, రెడీ అవ్వు. మా పూర్వీకి ఎప్పుడు అడుగుతుంది నాకెందుకు వ్యాక్సిన్ వేయించట్లేదు, ఎప్పుడు చెల్లికే వేపిస్తున్నారని చెప్పి. ఇప్పుడు పూర్వీక ఏజ్ వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత తీసుకురమ్మన్నారు, కుదరలేదు. ఇప్పుడు వెళ్ళి పూర్వీకకి వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఈరోజు డే వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది షూట్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినాలి, ఆకలి చేస్తుంది. మో ఏంటి ఈరోజు టిఫిన్? నా ఫేవరెట్ పొంగల్ ఈరోజు. ఆకలేస్తుంది మా. డీటాక్స్ వాటర్. హిత్వి ఇప్పుడు పడుకోదా ఈరోజు? ఏ పొంగల్, వేడి వేడి పొంగల్, మిలెట్స్ పొంగల్. ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా చూపించాను చాలాసార్లు. రోజు అదే పనిగా చూపించాను అనుకోండి, బోర్ అనిపిస్తుంది అని చెప్పి నేను చూపించట్లేదు. పూర్విక, నీకు తెలుసా అది నీది. నువ్వు చిన్నప్పుడు ఉయ్యాలు కట్టేస్తే ఆ సౌండ్కి నిద్రపోయేదానివి తెలుసా? చెల్లి కంటే ఇప్పుడు వేరే. అప్పుడు నీకంటే నువ్వు ఏది చెప్తే అది వినేదానివి. నీకు ఉయ్యాలు ఉండేది కదా, చీర ఉయ్యాలు, దాన్ని కట్టేస్తే ఆ సౌండ్కి అలా. ట్రై చేద్దాం. అది అక్కది, అక్క చెప్పిన మాట వినేది, నీలా కాదమ్మో. అవును, చెప్పిన మాట వినేది, నువ్వు అస్సలు వినట్లేదు. మాట పడట్లేదు నువ్వు అసలు. తల్లి అనే గౌరవం లేదు నీకు అసలు. అక్క నీ ఏజ్లో బాగా అయినది నా మాట. సరే నువ్వు వినొద్దులే, ఇంకా ఏం చేస్తాము. వచ్చిల్లమ్మా, నువ్వు పాడకు, అక్కడ వస్తుంది. అయితే చిన్నప్పుడు పూర్వీక బొమ్మలు ఏవైతే ఉంటాయో నిన్న తీసేసాం బయటికి. కొన్ని బొమ్మలు మాత్రము చూపిస్తాను తర్వాత. అందులో ఇదొకటి. చిన్నప్పుడు బొమ్మలు కొన్ని దాచిపెట్టేసాం, బాగున్నాయి, ఒక సంచిలో పెట్టేసాము. నిన్న తీసాం, ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాం, కుదరట్లేదు. ఏంటి మాట్లాడొద్దా నేను వీడియోలో? మాట్లాడుకొని అసలు ఇవి డామినేటింగ్, మామూలు డామినేటింగ్ కాదు మేడం గారు. అయితే ఏంటి నీకు నిద్ర వస్తుందని అర్థమైంది. ఏంటి చెప్పు, ఏంటి చెప్పు. ఏం కావాలి? కెమెరా చూస్తే ఇంక సైలెంట్ అయిపోతుంది మేడం. బాయ్ బాయ్ హిత్వి బాయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ హిత్విక, హ్యాపీ బర్త్డే టు యూ. క్లాప్స్. ఓకే, చాలు ఈరోజు. మరి వీళ్ళ దగ్గర వారము రెంట్లు తీసుకుంటారు. ఇక్కడ ఎవరో ఒక పర్సన్ వచ్చి మరి అతను పట్టుకోరా? సంబంధం ఏంటి మరి? ఇవ్వకపోతే గొడవలు పెట్టేవాడు ఆయన. ఇక్కడ పాపం ఆ బండ్ల మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర ఏమో వారం కమిషన్ అంట. అన్నీ కొట్టేశారు.
రేపటి నుంచి ఇక్కడ మనకి అందులో కొన్ని బస్ స్టాప్ కూడా కొట్టేశారు రేపటి నుంచి ఇక్కడ మార్కెట్ ఉంటుంది. యాక్చువల్గా ఎవ్రీ థర్స్డే ఇక్కడ మార్కెట్ ఉంటుంది ఈ లైన్ అంతా. సో ఇక్కడ నుంచి మరి మార్కెట్ ఎటు షిఫ్ట్ చేస్తారో తెలియదు కానీ మార్కెట్ అయితే ఉండదు ఇంకా. ఇక్కడే పెట్టరు. చాలా అంటే మొత్తం కొట్టేశారు ఇక్కడ చిన్న చిన్న. మరి ఇవన్నీ పెట్టలేమా? ఇది గవర్నమెంట్ది కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఆ ల్యాండ్ వరకు మొత్తం ఏమంటారు షాప్స్ అన్ని తీసేశారు. అండ్ రైట్ నా చెప్పాం కదా మేము వ్యాక్సిన్కి వెళ్తున్నాం అని చెప్పి. మా పూరికకి వ్యాక్సిన్ అంటే ఎందుకు ఇష్టమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు ఇష్టం నానా? నేను నీలాగా ఇంజెక్షన్కి భయపడను. నేను ఇంజక్షన్ భయపడతానని ఏ రోజు చెప్పలేదే. నేను టాబ్లెట్లు వేసుకోవాలంటే చిరాకు కానీ బ్లడ్ అంటే భయం కదా. బ్లడ్ తీసేటప్పుడు భయపడతాను కానీ ఇంజక్షన్స్కి నేను ఎప్పుడు భయపడలేదు. ఏదైనా భయపడ్డమే కదా. నేను భయపడే రకాన్ని కాదు, ఎవరినైనా భయపెట్టే రకాన్ని కానీ నేను అస్సలు భయపడను. ఎవరికి భయపడను, ఎవరికి భయపడను తెలుసా. అయితే నైట్ నేను భయపిస్తా చూడు. పళ్ళు రాలగొడతా. నువ్వేంటి జుట్టు ఎరబోసుకుని అమ్మ దగ్గర కూర్చుంటున్నావంట. అమ్మమ్మ నన్ను భయపడిస్తున్నాను. నువ్వు అలాంటి చేష్టలు చెయ్యకు. నన్ను అర్ధరాత్రులు వచ్చి నేను పడుకున్నా, వాష్రూమ్ వచ్చిందని లేచానంటే ఎలా పోవానా? నువ్వు జుట్టు ఎరపోసుకుని కూర్చున్నావంట. ఆవిడ పొద్దున చెప్తుంది ఎలాగన్నా ఒకవేళ పూరికి వచ్చి అలా కూర్చుంటే భయపడకు, నన్ను ఇలా చేసింది రాత్రి అని చెప్తుంది. అలాంటి చెయ్యికి నాన్న పెద్దవాళ్ళకి భయపడతాను, నిజంగా చెప్తాను. నేనైతే అలాంటి విషయాల్లో భయపడతాను పూరికి, ఇంకే విషయాల్లో నేను భయపడను. ఏదైనా భయపడ్డా తప్పు అలా చెయ్యకు, గుండె ఆగిపోతుంది పెద్దోళ్ళకి. నువ్వు అట్లాంటి పనులు చేయకు. అమ్మమ్మ భయం లేదు కదా. అమ్మమ్మకి భయం లేదు కాబట్టి సరిపోయింది. నాలాంటిది అయితే అక్కడే ఆగిపోతుంది. అర్థమైందా? సరే వ్యాక్సిన్ ఎందుకు ఇష్టం నీకు? స్టిక్కర్స్ వేస్తారనా? ఎంతకి వేస్తారా ఈ పిల్లకి వ్యాక్సిన్కి? షూర్. ఎందుకంటే 10 to 15 years మధ్యలో పిల్లలకి ఏంటి సర్వికల్ క్యాన్సర్ కదా, సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ వేస్తున్నారు. ఇప్పుడు పూర్వికకి 10th స్టార్ట్ అయింది అంతే కదా, 9th కంప్లీట్ అయ్యి 10th స్టార్ట్ అయింది. మొన్నటి నుంచి డాక్టర్ అంటున్నారు పూర్వికి వ్యాక్సిన్ ఉంటుంది తీసుకురండి అని చెప్పి. అయితే మొన్న బర్త్డే అయిపోయాక తీసుకురమ్మన్నారు, కుదరలేదు. ఇప్పుడు తీసుకెళ్తున్నాము. వేస్తారో లేదా చూడాలి మరి. మేడంకి చాలా ఆశపడుతుంది స్టిక్కర్ కోసం. స్టిక్కర్ అయితే నేను ఒక స్టిక్కర్ అడిగి పెట్టేస్తానులే వ్యాక్సిన్ అయ్యకపోతే. వద్దు. ఒకవేళ ఎవరన్నా అంటే ఇప్పుడు ఎలాగో నేను అక్కడికి వెళ్ళి రికార్డ్ చేస్తాను, ఎవరన్నా 10 to 15 years పిల్లలు ఎవరికన్నా ఉంటే వ్యాక్సిన్ అంటే వేయించండి. వ్యాక్సిన్స్ అనేవి అసలు మిస్ కాకూడదు. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మనం వ్యాక్సిన్స్ అనేవి వేయించాలి. హిత్విగడికి అయితే ఇప్పుడు లేదు. హిత్విగడికి ఏంటంటే ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత ఉంది, మొన్న అయిపోయింది ఆల్రెడీ. పాపం సడన్ గా వీళ్ళంతా వేరే ప్లేస్కి వెళ్ళాలంటే కష్టమే. ఏమవుతుంది చిన్నపిల్లల కోసమే అది. నీకు వ్యాక్సిన్ వేసినప్పుడు ఆన్ చేస్తారు నాన్న. ఏ బబుల్స్కి ఏమన్నా పెద్ద పిల్లలు చిన్న పిల్లలని ఉందా ఏంటి? వదిలేసి వచ్చావా నువ్వు? ఇక్కడ అందరూ హిత్విక అని అడుగుతున్నారు. అంటే అలవాటు అయిపోయింది మా. సో హెచ్పివి వ్యాక్సిన్స్ 2 doses ఉంటాయి. 9 to 14 years ఓల్డ్ కిడ్స్కి. ఇంతకుముందు ఓన్లీ గర్ల్స్కి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బాయ్స్కి కూడా ఇస్తున్నాం. ఇదేదో గర్ల్స్ బాయ్స్ డిఫరెన్సియేషన్ లేదు. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 to 14 years ఓల్డ్ కిడ్స్కి 2 doses ఉంటాయి. అంటే ఇవాళ ఒక డోస్ వేస్తే 6 months తర్వాత ఇంకో డోస్ వేస్తాం. సో ఇప్పుడు పూర్వీకి టీడాప్ అండ్ హెచ్పివి నథింగ్ బట్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, ఈ 2 ఇప్పుడు వేస్తాం. ఇక్కడ ఏంటంటే చూడు, ఇప్పుడు మనం హిత్వికాకి వ్యాక్సిన్ వేసేటప్పుడు నేను ఎప్పుడు బ్రాండ్ మెన్షన్ చేయలేదు. ఇది ఫ్లూ వ్యాక్సిన్, ఇది టైఫాయిడ్ వ్యాక్సిన్ అని చెప్పాను. సర్వైకల్ క్యాన్సర్లో మేము బ్రాండ్స్ ఎందుకు మెన్షన్ చేస్తామంటే వైడ్ వేరియేషన్ ఇన్ కాస్ట్స్ ఉంటాయి. సో సర్వావాక్ అని ఉంటుంది, గార్డసిల్ అండ్ గార్డసిల్ 9. ఓకే, సో దిస్ ప్రొటెక్ట్స్ అగైన్స్ 4 types of cancer causing HPV strains. This also protects against the same 4
But just because this is made in India and this is made in Denmark, this costs 2000 rupees per dose, this costs 3900 rupees. Okay, so ఇది ఈ రెండు సేమే. ఇది మేడ్ ఇన్ ఇండియా కాబట్టి 2000, ఇది మేడ్ ఇన్ డెన్మార్క్ కాబట్టి 3900. అదే మీ చెల్లికి అయితే నేను బబుల్స్ గిబుల్స్ చేస్తా, ఏం వద్దా నీకు? ఆల్రెడీ వేసేసుకున్నాను. టేక్ అ డీప్ బ్రెత్. నాకు బోర్ కొడుతుంది. అరవచ్చు కదా, అరవా? డీసెంట్ గర్ల్ వాళ్ళు. అరే బడా నిడిల్ ఫ్లవర్ వేసుకెళ్ళి. నీకు చాలా భయం, నాకు అసలు భయం లేదు చూడని. ఆల్రెడీ నొప్పి కంట్రోల్ చేసుకున్నాను. ఏదో వచ్చినట్టు. I don't think she's controlling. I think she's okay with it. తనకి ఇష్టం డాక్టర్ అది. పర్లేదు. నేను నీకు ఎవ్రీ మంత్ ఇస్తా వచ్చే నా దగ్గరికి. ఏమంటావు? ఏమి? టేక్ డీప్ బ్రెత్ నాన్న. నొప్పి కొడుతుంది. అరవచ్చు కదా ప్లీజ్. నాకు నచ్చదు పిల్లలు అరవకపోతే. అలవాటు అయిపోతుంది కదా, వాళ్ళు పడుకునే అని ఏడుస్తారు. సో ఏడవకపోతే బోర్ అనిపిస్తుంది. ఏమంటావు పూర్వి ఎలా ఉంది? బాగుందా? మంచిగా ఉందా? ఏ కావాలి వ్యాక్సిన్ అన్న చెప్పు. పెయిన్ రావట్లేదు కదా? ఇంకోసారి అడుగుతావా? మళ్ళీ కావాలా? మొత్తానికి అయితే పూరిక వ్యాక్సినేషన్ అయిపోయింది. మళ్ళీ అక్టోబర్లో ఉంది కదా ఇంకొక డోస్. అక్కడ హాస్పిటల్ ఎప్పుడు రెగ్యులర్గా హిత్వి గాడిని తీసుకెళ్తాం కదా, అందరూ హిత్వి అని అడుగుతున్నారు. అది హిత్విగాడ్ హాస్పిటల్, అది హిత్విగాడిది, అది హిత్విగాడిది అది. ముదిరి తినకూడదు మధు. నాకు ముదిరి ఇష్టం. ఎంత? 120 రూపీస్ అంట. అంతే మరి, సమ్మర్ లో అట్లే ఉంటుంది మరి. తగ్గించి అదొకటి లేతతోటి ముదురుతోటి ఇవ్వండి. సమ్మర్ స్టార్టింగ్ అవుట్ అట్లా. అదేంటి పడుకోలేదా? పడుకుంది, ఇప్పుడే లేచింది. పోతల్లి బాబు బాబు కాలు గడుకొస్తా, కాలు గడుకొస్తా. ఇక అక్కకి బూ వేసారు. బూ నాన్న అందరూ నిన్ను అడిగారు నాన్న, అక్కడ హిట్వి పాప ఏది చూడు, బూబు బూబు అంట. ఫస్ట్ లో చూపించినప్పుడు ఇట్లా మళ్ళీ బూబు చూడే. ఇప్పుడు ఒక రియాక్షన్ చూపిస్తాను. వాళ్ళ నాన్న వస్తున్నాడు, వాళ్ళ నాన్న వచ్చినాడు ఎలా ఫీల్ అవుతుందో చూపిస్తాను. అయ్యో అది తీసేవచ్చింది. అమ్మా నా స్టిక్కర్ నీకెందుకు వేసారే అని చూస్తుంది అది. ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కదా. వచ్చాడు కదా ఇంకో ఏం గించుకుంటావా? ఫ్రిడ్జ్లో పెట్టుకో కొంతసేపు. ఇంకో వెళ్ళిపోయాడు కిషోర్, వెళ్ళిపోయాడు. ఇంకో కిషోర్ వెళ్ళిపోయాడు. నువ్వు మరీ ఓవర్ యాక్టింగ్. వెళ్ళి కాలు కడుక్కొని రావచ్చు కదా ఆ పిల్ల చేసేదానికి, నీ చేష్టలకి మరీ టూ మచ్ కాకపోతే. ఇప్పుడు అది మడతెట్టడం అవసరమా? మా ఆకలేస్తుంది, తిన్నావా? ఎక్కడ పెళ్లి గురించో ఉంటుంది పెళ్లి దగ్గర. నా కోసం వెయిట్ చేస్తుంది ఆవిడ. అదిగో నేను వెయిట్ చేసి, నువ్వు వెయిట్ చేయవు. నువ్వు నిన్న వెయిట్ చేసావు. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, టయానికి తింటా. 4 కిలోమీటర్లు దాస్తావు. నేను టయానికి తినేస్తా. కాదు హిత్విక, అసలు ఎందుకు నవ్వుతావు నువ్వు చెప్పు. రీజన్ లేకుండా ఎందుకు నవ్వుతావు చెప్పు. ఎందుకు నవ్వుతావు చెప్పు అసలు రీజన్ లేకుండా. ఇద్దరు సరిపోలేదు. తిన్నాక పడకబెట్టి, నీ డ్యూటీ అదేగా. నచ్చుంటావా? లేతే తీసుకోమన్నా, లేతే తీస్తే తొక్క తీయడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. ముదిరి అనుకో ఇలా నీట్గా వస్తుంది. ఒకసారికి ఏం కాదు, అదే పనిగా తినం కదా. సమ్మర్లో వస్తాయి కాబట్టి తినాలి. ముందు వేడంటాక చాలా వేడి. హిత్వి పెట్టచ్చా? లేతవి వద్దు. ఏ అరగదు, లైట్గా టచ్ టేస్ట్ చేస్తుంది.
దా తిను ఇట్విదా. ఇదిగో చపాతీని పెట్టేసి చపాతి తిను అదిగో చపాతి. చపాతి ఏంటా ఫేస్ ఎక్స్ప్రెషన్? చూడు కిషోర్ నువ్వు చపాతి తిన్నదే. చపాతీని నీ మొహం చూస్తుంది. చపాతీ కోసం వచ్చింది. ఇదిగో అమ్మ చపాతీలా పెట్టేసి చపాతి పెట్టమా, చపాతి పెట్టు. ఇదిగో చపాతీ అది పెట్టమా. నీకు అప్పుడే టేస్ట్లు కూడా తెలుస్తాయి తల్లి. ఇంకా చపాతి ఇంకా చపాతి 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 చపాతి. అన్ని తెలిసిపోతున్నాయి అమ్మాయి. ముంజులు నచ్చలేదు. ఇంకెళ్ళలేము అంత మించి లేదా కట్టిసేడ్రా. ఎంతసేపు పడుకున్నావు ఈరోజు? లేచింది మధ్యలోని మొబైల్ యాక్టింగ్ ఇద్దరు మొత్తం. ఇంకా బనానా తింటావా? బనానా బాబా ఎండ మామూలుగా లేదు బాబా, ఆరైపోయినా కూడా అసలు. మీ అమ్మాయి పట్టుకి వేస్తాను. బాబా ఈ లైట్లు వేసుకోలేవు అసలు, చాలా ఎండ వచ్చేస్తుంది. మంచి మేలో వస్తుంది బర్త్డే మేడంకి. వద్దా? వద్దు. బనానా తినడానికి ఇష్టపడదు ఎందుకు? తిన్నానా? అయినా మనం ఊరుకోం కదా. వద్దట. 2 ఫ్యాన్లు వేసినా కూడా బనానా. అయినా మన పైన వేడిగా పూజించవా? బనానా తినమంటే వద్దంట. తినాలి నాన్న, హెల్దీ తిందాం. హెల్దీ నాన్న బనానా. ఇంకా ఏ మా అమ్మ పొద్దున్న సాయంత్రం 2 times హిప్పిగాడికి కొబ్బరి నూనె ఆవుదాం కదా. కొబ్బరి నాదు పడుకుంది. మా మధ్యాహ్నం కూడా పెట్టుకోవాలి. 3 పూటలు పెట్టుకుంటే పడుకుందిగా. సో డైలీ 2 times 3 times పక్కా పెడుతుంది. అందుకే ఇంత జుట్టు వచ్చేసింది హిత్వికి. కాదు, ఈ జుట్టు కోసము ఫస్ట్ జుట్టు లేదు కదా హిత్వికాకి, తర్వాత స్లోగా హెయిర్ వచ్చింది. అది కూడా 4th month 5th month టైంలో హెయిర్ వచ్చింది. హెయిర్ వచ్చిన తర్వాత గుండు చేయించేసాము. 5 monthsకి వచ్చిన హెయిర్ ఇప్పుడు 1 monthకి వచ్చేసింది గుండు చేయించిన తర్వాత. కదా నాన్న? కదా? నేను కొట్టింది కొడితే ఇలా కబుర్లు రాసిందని 2 చేతులు ఇలా టపాలు పెట్టుకొని ఇట్టేసింది. అదిగో అర్థమైపోయింది. చాలే. ఏం చెప్పారు డాక్టర్? చెప్పు నాకు, చెప్పు ఏం చెప్పారు? ఎందుకంటే చాలా మంది పిల్లలు ఏదైనా చేస్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. చెప్పు నానా. మంచి మాటలు చెప్పాలంటే మనకి నోట్లోంచి మాటలు రావు కదా. డాక్టర్ ఐస్ క్రీమ్ తినమన్నారే, తినమన్నారు, చాక్లెట్ తినమన్నారే, తినమన్నారు, జంక్ ఫుడ్ తినమన్నారే, తినమన్నారు, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినొద్దన్నారే, తినమన్నారు. జంక్ ఫుడ్ తినమన్నారా డాక్టరు? ఓన్లీ సండేస్ తినమన్నారు. సండే జంక్ ఫుడ్ అని చెప్పలేదు, అర్థమైందా? సండే అన్న వచ్చింది. విను, మండే నుంచి సాటర్డే వరకు నేను ఏం ఫుడ్ పెడతా ఫుడ్ తినాలి. వెజ్ ఓకే, ఫ్రూట్స్ నట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తినాలి. సండే మాత్రం నీకు నచ్చిన ఫుడ్ పెట్టమన్నారు. సండే చికెన్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, బ్రౌనీస్, మ్యాగీస్. యాక్చువల్లీ చాలామంది పిల్లలు వెజ్ తినడానికి ఇష్టపడరు కదా. లైక్ ఇప్పటి నుంచి అంటే జంక్ ఫుడ్ తింటే అది మంచిది కాదు కాబట్టి, లైక్ ఏమంటారు, తొందరగా మెచ్యూర్ అయిపోవడం లైక్ ఇట్లా అయిపోతుంది కదా. అందుకని చెప్పి వీలైనంత వరకు వెజ్ అండ్ ఫ్రూట్స్ పెట్టమని చెప్పారు. ఈవిడ గారు చాక్లెట్లు తినడంలో ఈవిడ మించినవాడు మేబీ నాకు తెలీదు, అలా ఉంటుంది, అలా తింటుంది. సో నాకు ప్రామిస్ చేసావు కదా, మండే నుంచి సాటర్డే వరకు నేను ఏది పెట్టినా వెజిటేరియనే పెట్టాలి. అండ్ సండే మాత్రం ఎలాగో వాళ్ళంత ఇష్టం చూపేరు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అది పెడదాం అనుకుని, ఎందుకంటే ఒకసారి తింటారు మళ్ళీ తినరు కాబట్టి. అర్థమైందా?
మెయిన్ నీకు చెప్తున్నాను మా నీకు మెయిన్, ఎందుకంటే నువ్వు పొద్దున్నే నేను లేచేసరికి ఆవిడకి క్యారియర్ పెట్టేసి ముందు రోజు ఇంకా ఏం కావాలి ఏంటని అడుగుతావు. ఈసారి నుంచి అలా అడగకు. ఇడ్లీ దోశ ఏది ఉంటే అది, అర్థమైందా? మ్యాగీలో పెట్టకూడదంట. తోలు తీసేస్తా పూర్వీకి, ఇంక నాటకాలు ఏగి ఇంక చెప్తున్నాను, మంచిగా చెప్తున్నాను. ఇంక వీడియో ఆఫ్ చేసాక చెప్తా. నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, ఇంక ఇట్లానే బిహేవ్ చేస్తుంది. ఓకే, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, ఇంక నీ ఇష్టం. ఇంకా ఎవరో ఫ్రెండ్ నాకు చెప్పు, నేను మాట్లాడతాను. నేను మాట్లాడతాను. ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ మదర్కి నేను అడుగుతాను. ఫోన్ చేసి నేను చూస్తాను. నేను స్కూల్కి వచ్చి అడుగుతాను, మ్యాగీలో ఎందుకు తీసుకురమ్మంటున్నారంటే నేను అడుగుతాను. తినొద్దని చెప్పిన పూర్విక. సరే, మీ నాన్న ఓకే అంటే అప్పుడు చూద్దాంలే. నువ్వైతే చెయ్యొద్దుమా. నేనేం చేయను, చేసి పెడుతున్నా, తిని తెచ్చేస్తాను. నువ్వేం తినకపోయినా పర్లేదు కానీ నువ్వు మ్యాగీలే చేయకు. ఏం సమ్మరు ఏమో కానీ అసలు ఉండలేకపోతున్నాము. అసలు సమ్మర్ అంటే సమ్మర్ అంటాము, రైనీ సీజన్ అయితే వర్షాలు అంటాము, శీతాకాలం వస్తే చల్ల అంటాము. ఓ నానా ఫ్రెష్ అప్ అయ్యి హాయ్ చెప్పు. హాయ్ హిత్విక. హితినో మో బాయ్. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. నో పూర్వీ. అమ్మో లాగేస్తుంది అన్నీ. పద నిద్రకు వచ్చే పద. హిత్విక నిద్రకు వచ్చేసింది, ఇంక పడుకోబెట్టాలి. ఆల్రెడీ టైము 9 అయిపోయింది. మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకుంది కాబట్టి మేడం గారు ఇప్పుడు లేట్గా పడుకుంటుంది. పూర్వీ అమ్మా, పూర్విక ఒకవేళ మధ్యరాత్రులు ఏమన్నా ఫీవర్ వస్తే చెప్పు, ట్యాబ్లెట్ వేయాలి. కొంచెం ఒళ్ళు ఏడుగా కాలినా చెప్పు, ట్యాబ్లెట్ వేయాలి. అండ్ ఇప్పుడైతే నేను తినేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను, హిత్వికని పడుకోబెట్టాలి. యాజ్ ఇట్ ఈస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకోటి 10 to 15 years పిల్లలు ఎవరైనా ఉంటే ఈరోజు వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ అయితే వేయించండి, మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి. బాయ్ బాయ్ హిత్వి. Subscribe now and press the bell icon. Never miss an update.